హైదరాబాద్ మెట్రోకు రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. గతంతో పోలిస్తే మెట్రో ప్రయాణాలు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఉద్యోగులు, విద్యార్థులు, కామన్ పీపుల్స్ అంతా సిటీలోని ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లే వాళ్ళకి మెట్రో ట్రైన్స్ మంచి ఆప్షన్గా నిలుస్తున్నాయి. ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో మెట్రో సంస్థకు ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో మెట్రో రైల్ సంస్థ ఆదాయాన్ని అధికారులు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 105% పెరిగినట్లు అధికారులు తెలిపారు. 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్లో 1407,81,00,000 రాబడి వచ్చిందంటున్నారు. గత ఆర్థిక సంవత్సరం 2022-2023లో ఈ ఆదాయం 703,20,00,000ని ఎల్ఎన్టీ అధికారులు స్పష్టం చేశారు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మెట్రో ఆదాయం డబుల్ అయింది. టికెట్ల అమ్మకం ద్వారానే సంస్థకు 611,48,00,000 ఆదాయం వచ్చింది. ట్రాన్స్పోర్ట్ ఆధారిత అభివృద్ధి నుంచి 796,33,00,000 ఆదాయం వచ్చింది. ఇక టీఓడీలో మాల్స్, ఆఫీస్ రెంట్లు, టెలికాం టవర్లు, అడ్వర్టైజ్మెంట్ల ద్వారా 224,30,00,000 ఆదాయం వచ్చింది. ఇక మెట్రోకి ప్రభుత్వం లీజ్పై ఇచ్చిన రాయదుర్గంలోని ల్యాండ్ను స్లమ్ సేల్ రూపంలో బ్రూక్ఫీల్డ్ కార్పొరేషన్, రహేజా గ్రూప్నకు బదిలీ చేయడం ద్వారా తొలి విడతలో 511,73,00,000 ఆదాయం వచ్చింది. మెట్రో రైళ్లు హైదరాబాద్ నగరంలో 6 ఏళ్లుగా నడుస్తున్నాయి. కోవిడ్ సమయంలో మెట్రో భారీగా నష్టాలను మూటగట్టుకుంది. 2022 మార్చి 31 నాటికి నష్టాలు సుమారు 4,108 కోట్లు ఉండగా 2023 మార్చి 31 నాటికి 5,424 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి నష్టాలు 5,979 కోట్లకు చేరినట్లుగా ఆర్థిక నివేదికలో ఎల్ఎన్టీ వెల్లడించింది. మెట్రో రైల్ ఆపరేషన్కు దాదాపు 400 కోట్లు, ఉద్యోగాల వేతన ప్రయోజనాలు మరో 36 కోట్లు, పరిపాలన ఇతర ఖర్చులకు ఇంకో 36 కోట్లు అయింది. మెట్రో నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులపై చెల్లించిన వడ్డీ గత ఏడాది 1,173 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే వడ్డీ భారం స్వల్పంగా తగ్గింది.